ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఒక అమ్మాయి తప్పు చేసింది అంటే ముందుగా చేసేది నిజం తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే తనని మీరు కష్టపెడతారు. అందుకోసమే మీకు ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అలా కాకుండా కొంతమంది అమ్మాయిలు చెబుతారు, అది ఎప్పుడో అలా జరిగిపోయింది, నన్ను క్షమించండి అని మిమ్మల్ని వేడుకుంటుంది. అందుకోసమే తను ఎప్పుడో చేసినటువంటి తప్పులను వదిలేసి ఇప్పుడు మీతో ఎలా ఉంది ముందుగా అది తెలుసుకోండి. ఎవరికైనా లైఫ్లో అలా ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కామన్గా మారిపోతుంది. ఎవరైనా సరే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. దానిని తలుచుకుంటూ బాధపడటం పక్కన పెట్టి ఫస్ట్ అందులో నుంచి బయటపడటం ఎలానో ఆలోచించండి. అలానే ఇద్దరు అనుకుంటూ పోతే చివరికి గొడవలు తప్ప మరేమీ మిగలదు. ముందుగా మీరు ఒకరితో ఒకరు చెప్పుకోకండి. అప్పుడు ఒకరి విషయాలు ఒకరికి తెలియవు కదా. సాధారణంగా మీరు అలా చెప్పుకోవడం వల్లే ఇవన్నీ బాధలు పడటం వంటివి చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయిలు మాత్రమే తప్పు చెయ్యరు, అబ్బాయిలు కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాదు, లైఫ్ సంతోషంగా ఉండేలా చూసుకోండి, అది చాలు.